హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన చదువుకుందాం. దయచేసి బైబిల్ తెరవండి. 11వ కీర్తన. మాధవీరా. హల్లెలూయా. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి యందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఆమెన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప అటు ఇటు తిరగండి. బైబిల్ కాళ్ళ దగ్గర ఉంటే దాటుకుంటూ వెళ్ళకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11వ కీర్తన మనం చదువుకుందాం. దావీదు రచించిన కీర్తన ఇది. 5వ వచనంలో దావీదు అంటున్న మాట, యెహోవా నీతిమంతులను పరిశీలించును. నాతో పాటు ఈ మాట చెప్పండి. యెహోవా నీతిమంతులను పరిశీలించును. మనం ఆరాధించే దేవుడు అందరినీ చూస్తున్నాడు. పై వచనంలో ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు అని మనం చదువుతాం. అందరినీ పరిశీలించడం వేరు, నీతిమంతులను పరిశీలించడం వేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరిశీలించే దేవుడై ఉన్నాడు. నీతిమంతులు అనగా దేవుని నమ్మిన ప్రజలు, దేవునిని వెంబడిస్తున్న ప్రజలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలు, జీవము గల దేవునిలో నిలిచి ఉన్న ప్రజలు, వారిని కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారిని ఎక్కువగా పరిశీలిస్తాడు. ఎందుకు ఈయన పరిశీలిస్తున్నాడు అంటే ఇంకా పరిశుద్ధులు అవ్వాలని, ఇంకా విశ్వాసంలో బలం పొందుకోవాలని, ఇంకా దేవుని బిడ్డలకు తగినట్లుగా దేవుడు కలిగి ఉన్న నీతిని, దేవుడు కలిగి ఉన్న పరిశుద్ధతను బిడ్డలు కలిగి ఉండాలని దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో ఈ పరిశీలించటం, టెస్టింగ్, పరీక్షించటం గురించి మాట్లాడుతూ వెండిని ఎలా అయితే నిర్మలం చేస్తాడో వ్యక్తి, అలాగే బంగారాన్ని ఎలా అయితే పరీక్షించి శ్రేష్టమైన దానిగా సరిచేస్తాడో, అలాగే దేవుని బిడ్డలు కూడా అంతగా ప్రయోజనకరమైన వారిగా చాలాసార్లు మనలను చూసి మనమే మెచ్చుకుంటూ మనలను బట్టి మనమే సంతోషపడుతూ ఉంటాం. అది మానవ స్వభావం. కానీ దేవుడు మనలో ఉన్న అయోగ్యమైన వాటిని, దేవునికి ఆయాసకరమైన వాటిని ఆయన చూచి మనం అలా ఉంటే దేవుని కృపను దూరం చేసుకుంటామని ఎరిగిన వాడై ఆయన మనలను పరిశీలిస్తాడు. 66వ కీర్తనలో 10వ వచనం నుండి మనం చదువుతాం కదా, యెహోవా దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను. హీ వాంట్స్ టు ప్యూరిఫై అస్. దేవుడు మనలను నిర్మలులను చేయాలని. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం నిర్మలమైంది. దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు. మనము కూడా అంతటి పరిశుద్ధత కలిగి జీవించాలని ఆయన మనలను పరిశీలిస్తాడు. అక్కడ అంటాడు, ఎలా పరిశీలించాడంటే, నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచావు, మా నడుముల మీద గొప్ప భారము పెట్టావు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ. చూసారా దేవుడు ఎంత పరిశీలించాడో. అన్నీ బాగున్నప్పుడు మన భక్తి, కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మన భక్తి, ఈ రెండిటికి అంటే అంతా బాగున్నప్పుడు మనం కూడా అనుకుంటాం, ఏం పర్లా రాని చూసుకుందామని. నేను అసలు ఏమాత్రం దేవుని విషయంలో వెనకడుగు వేయను, గట్టిగా నిలబడతా దేవుని కొరకు అని అనుకున్నాడు పేతురు. కానీ దేవుడు పరీక్షించినప్పుడు ఒక చిన్న పిల్ల దగ్గర ఓడిపోయాడు. దేవుడు మనలను పరిశీలిస్తాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. ఊరకే మెచ్చుకోడు ఎవరిని. ఆయన ఇచ్చకాల కోసం మెచ్చుకోడు, లేకపోతే ఏదో ఆశించి మెచ్చుకోడు ఎవరిని. ఆయన ఒక వ్యక్తిని మెచ్చుకున్నాడు అంటే నిశ్చయంగా అతనిని దేవుడు పరీక్షించి అతనిలో ఉన్న నిర్మలత్వాన్ని బట్టి మెచ్చుకుంటాడు, అతనిలో ఉన్న సుగుణాలను బట్టి మెచ్చుకుంటాడు. యోబును దేవుడు మెచ్చుకున్నాడు, అబ్రహామును దేవుడు మెచ్చుకున్నాడు, దావీదును దేవుడు మెచ్చుకున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో చదివితే దానియేలు అన్నాడు, నీవు బహుప్రియుడు అన్నాడు. గమనించండి, పరీక్షలు వచ్చినప్పుడే మన అసలు రూపం బయటికి వస్తుంది. దేవుడు మనలను పరిశీలిస్తాడు. నీతిమంతులను ఆయన పరిశీలించును అన్న మాట మనం ఇక్కడ చదువుతున్నాం. మందిరానికి వచ్చేవాళ్ళు, యేసు ప్రభు అని సువార్తకు లోబడి నమ్మి విశ్వసించేవారు, బైబిల్ ప్రకారం వారు నీతిమంతులు. దేవుడు వారిని పరిశీలిస్తాడు, రీఫైన్ చేస్తాడు. ఒకటి ఆయన ఉద్దేశం ఎందుకు ఇదంతా అంటే, మనం ఇంకా శ్రేష్టమైన వారిగా మారాలని. ఆల్రెడీ నీతిమంతులే,
కానీ అంతటితో సరిపెట్టుకోవడానికి వీల్లేదు. ఇంకా నీతిని మనం, భక్తిని, పరిశుద్ధతను, విశ్వాస్యతను కలిగి జీవించాలనేది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100కు 70 వస్తే పాస్ అయినట్టే, 80 వస్తే కూడా పాస్ అయినట్టే, 90 వస్తే కూడా పాస్ అయినట్టే. కానీ ఏం కోరుకుంటాం మనం? 100కు 100 రావాలని. అప్పుడు మనం తృప్తి పడతాం, సంతోషపడతాం, ప్రభువా చాలు అనుకుంటాం. దేవుడు కూడా మన నుండి అదే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, అందుకని ఆయన పరిశీలిస్తున్నాడు. మీరు 1 పేతురు పత్రికలో చదివితే, పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. అగ్ని పరీక్ష పెట్టాడంట ఒక ఆయన భార్యకి. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ సువర్ణాన్ని కంసాలి వాడు పరీక్షిస్తాడు. ఎట్లా పరీక్షిస్తాడు? ఏదో ఊరికే పైన హడావుడి చేయడు. దాన్ని తీసుకెళ్ళి మండుచున్న కొలిమిలో పడేస్తాడు. కొలిమిలో పడేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఒకవేళ బంగారానికే నోరుంటే చెప్పండి ఏం చేస్తుంది? భయంకరమైన ఆర్తనాదాలు చేస్తుంది. మానవ జీవితంలో, మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో, మన జీవితంలో కూడా అంతే. ఎన్నో పరీక్షలు వస్తాయి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవి నిన్ను బలపరచడానికి, ఇవి నిన్ను శుద్ధీకరించడానికి, ఇవి నిన్ను ఇంకా నీతిమంతుని చేయడానికి, ఇవి నీ విశ్వాసాన్ని స్థిరపరచడానికి. ఇవి పరీక్షలు, పరిశీలించే విధానాలు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో, ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించెను. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. పరీక్షల్లో మన అసలు రంగు బయటికి వస్తుంది. రోజు స్కూల్కి వెళ్తావు, రోజు బ్యాగ్ తీసుకెళ్తావు, రోజు చదువుతున్నట్టే మంచి హడావుడిగా యూనిఫామ్ వేసుకుని టై, బెల్ట్, టక్. నీ పరీక్షలో నీ అసలు రంగు బయటకు వస్తుంది. చాలామంది అంతే, భక్తులుగానే కనబడతాం. మనమందరం యోగ్యులుగానే కనబడతాం. మన గురించి మనం మాట్లాడుకుంటే నిలబడి ఎన్నో చెప్పుకుంటాం, మంచిదే. కానీ నిన్ను పరీక్షించినప్పుడు, నిన్ను దేవుడు టెస్ట్ చేసినప్పుడు అప్పుడు నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్కన దుష్టులను పరీక్షిస్తాడు ఆయన. వాళ్ళ విషయం వేరుగా ఉంటుంది, వాళ్ళ పరీక్షలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యన బ్రీత్ ఎనలైజర్స్ అని పెట్టారు పోలీసులు ఎక్కడికక్కడే. ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు తాగిది వెళ్తున్నారని పైప్ ఒకటి పెట్టి చిన్నది, ఏం చెప్తాడు? ఓదమంటాడు. ఊతే ఏం జరుగుద్ది? నేను తాగలేదండి అని వాడు చెప్పినా ఆ పరీక్షలో ఆడబడికి తెలిసిపోద్ది. దానికి పాయింట్లు ఉంటాయంట. ఇన్ని పాయింట్లు అయితే, తక్కువైతే ఎంత, ఎక్కువైతే అంత, పాయింట్లను బట్టి వాడు ఎంత తాగాడో కూడా చెప్తారండి.
మానవ జ్ఞానంతో ఇన్ని పరీక్షలు ఉన్నాయి కదా, మరి దేవుడు పరీక్షించట్లేదా? తేలిపోమాకండి. అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు తేలిపోలేదు. అబ్రహామును దేవుడు పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు నిలబడ్డాడు. దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు. తన బిడ్డలకు దైవ వాగ్దానాలను సంపాదించుకున్నాడు. అదే బెల్షజర్ రాజు దగ్గరికి వచ్చినటువంటి దేవుడు పరీక్షించినప్పుడు అతడు తేలిపోయినట్లుగా రాయబడింది దానియేలు గ్రంథంలో. యెహోవా నీతిమంతులను పరిశీలించును. ఇలారా దేవుడు పరీక్షిస్తాడు. చాలా మందికి అందుకే ఇష్టం ఉండదు మందిరానికి రావడం. యేసు ప్రభు దేవుడేనండి, మాకు తెలుసండి. నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఈ 18 ఇయర్స్లో నేను ప్రతి నిమిషం పిల్లలను గమనించుకుంటూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ అదనపు బాధ్యతలు వచ్చిన తర్వాత. డబ్బు వచ్చిన తర్వాత నువ్వేమైపోతావో, ఆశీర్వాదాలు పొందుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావో, అది అబ్రహాముని పరిశీలించింది. ఇస్తానన్న కొడుకుని ఇచ్చాను, ఇప్పుడు ఎట్లా ఉంటాడు. ఆశీర్వదించబడిన తర్వాత మీరు ఎలా ఉంటారో, కృప వెంబడి కృపను అనుభవిస్తున్నప్పుడు మీరు ఎలా ఉంటారో దేవుడు పరీక్షిస్తాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. మరల ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పరీక్షించేది మిమ్మల్ని పాడు చేయడం కొరకు కాదు. దేవుడు పరీక్షించేది మిమ్మల్ని నాశనం చేయడం కొరకు కాదు. దేవుడు పరీక్షించేది మీలో ఇంకా శుద్ధ సువర్ణమైనటువంటి అనుభవాలు. యోబు గ్రంథంలో యోబు అంటాడు కదా, చదవండి యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. చాలా ధైర్యంగా చెప్తున్నాడు యోబు. ఆయన నన్ను శోధిస్తున్నాడు. ఈ శోధించిన తరువాత, ఆఫ్టర్ ద ట్రయల్స్, ఆఫ్టర్ ద టెస్టింగ్, దేవుడు నన్ను పరీక్షించిన తర్వాత నేను ఎలా కనబడతాను అంటే, అయిపోయిందిరా వీడి బతుకన్నట్లుగా కనబడను. స్తోత్రం. నేను సువర్ణము వలె కనబడుదును. ప్రభు నందు ప్రియులారా, మనము రోజు రోజుకు యోగ్యులుగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న సమస్య వస్తే, దేవుడు నిన్ను పరీక్షించడం ప్రారంభిస్తే, నీవు నిలబడాలి, నీవు కనబడాలి, నీవు దేవుని నామ మహిమార్థమై గెలవాలి, పరీక్షలో నిలవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీతిమంతులను పరిశీలించును. అబ్రహామును పరిశీలించినప్పుడు, యోబును పరిశీలించినప్పుడు వారందరూ నిలబడ్డారు. యెఫ్తా జీవితాన్ని మీరు చదివితే, యెఫ్తా కూడా మరి చాలా భయంకరమైన పరిస్థితుల నుండి వచ్చాడు. కుమార్తె విషయంలో చాలా కష్టమైంది. అయినా కానీ ఆ యొక్క పరిశోధనలో యెఫ్తా గెలిచాడు. విశ్వాసుల జాబితాలో, విశ్వాస వీరుల జాబితాలో, హెబ్రీ పత్రికలో యెఫ్తా పేరును మనం చూడొచ్చు. కఠినమైన పరీక్షలు గుండా వెళ్తున్నావేమో, దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. జారిపోమాకు, లోకంలో కలిసిపోమాకు, తప్పగా మిగిలిపోమాకు. నిలబడు. విశ్వాసాన్ని ఇంకా సంపాదించుకో. ఇంకా భక్తి చేయడానికి ఇష్టపడు. ఇంకా నీతిగా జీవించడానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం.
దరిద్రుడైన లాజరు పరలోకం చేరడానికి క్వాలిఫికేషన్స్ అక్కడ ఏమీ పెద్దగా రాయలేదు. కానీ నేను అనుకుంటాను అతడు ఆ దరిద్రత అనే పరీక్ష గుండా వెళ్తున్నాడు, రోగం అనే పరీక్ష గుండా వెళ్తున్నాడు. ఒక పక్క పేదరికం ఉంది, ఒక పక్క భయంకరమైన వ్యాధి ఉంది. ఈ రెండు నలిపేస్తున్నాయి మనిషిని. కానీ ఎన్నడూ నీతిమాలిన పనులు కానీ, నీతిమాలిన మాటలు కానీ, దేవుని యొక్క మార్గాలకు వ్యతిరేకమైన మార్గాలు కానీ అతని జీవితంలో కనబడలేదు. ధనవంతుడిని బట్టి అసూయపడలేదు, సుఖపడుతున్న వ్యక్తిని బట్టి బాధపడలేదు, తన దరిద్రతను బట్టి దేవుని నిందించలేదు. ఆ పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు అతడు శరీర రీతిగా భేదవాడే గాని ఆత్మీయంగా గొప్ప ధనవంతుడిగా దేవుని దగ్గర మిగిలిపోయాడు. అందుకనే అతడు చనిపోయినప్పుడు మరి భౌతికంగా ఎలా జరిగిందో అతని కార్యక్రమం, కానీ అద్భుతం ఏంటో తెలుసా? పరలోకం నుండి దూతలు వచ్చాయి, తీసుకెళ్లి అబ్రహాము రొమ్ము అనబడిన పరదైసున అతన్ని కూర్చోబెట్టాయి. నిత్య విశ్రాంతిలో ఆనందిస్తూనే ఉన్నాడు. గమనించండి ప్రియులారా, మనం ఊరికే తేలిపోయే వారిగా మిగిలిపోకూడదు. బోల్డని మాటలు చెప్పాడండి, కానీ ఇదిగో చిన్న విషయంలో జారిపోయాడండి, తప్పిపోయాడండి. ఇది ఏమంత మంచి సాక్ష్యం చెప్పండి. సంసోను విషయంలో అదే జరిగింది. ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేశాడు. శ్రేష్టమైన ఉద్దేశాలు సంసోను విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు. కానీ ఒక చిన్న విషయంలో అతడు తేలిపోయాడు. అతనికి ఏమీ ప్రతిష్ఠిత కూర్చున్నటువంటి అవగాహన, ఆ భయము, జాగ్రత్త, మెలకువ లేదు. ఏది పడితే అది తింటాడు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. నీవు అభిషేకించబడిన వ్యక్తివి, నీవు దేవుని నీతి చేత అలంకరించబడిన వ్యక్తివి. పరిశుద్ధుడైన యేసయ్య నిన్ను తన రక్తమిచ్చి కొన్నాడు. నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు జ్ఞానాన్ని పెట్టాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా చాలా యోగ్యంగా మనం ప్రవర్తించడానికి అవకాశం దొరుకుతుంది. ప్రియులరా, సంసోను తేలిపోయాడు. ఒక చిన్న గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేస్తాడు, ఎంతైనా చేసేస్తాడు. కానీ దేవుడు పరీక్షించే సమయానికి తేలిపోతాడు. నీవు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు దేవుని కొరకు, కానీ దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నీవు తేలిపోయే వ్యక్తిగా ఉండకూడదు. దేవుని ప్రజలారా, మీరు దేవుని దగ్గరికి వచ్చారు, జీవంగల దేవుని దగ్గరికి వచ్చారు. ఆయన శభాషాన్ని సరిపెట్టుకోడు, పరీక్షిస్తాడు. మీరు మత్తయి సువార్తలో చదివితే యజమానుడు 3 దాసులకు తన ఆస్తిని ఇచ్చి వెళ్ళాడు. 3 పరీక్షించాడు. 2 చాలా జాగ్రత్తగా యజమానుడు అప్పగించిన దాన్ని తిరిగి సంపాదించి అప్పగించారు. కానీ ఇంకొకడు దేవుడు పరీక్షించినప్పుడు, లేకపోతే యజమానుడు పరీక్షించినప్పుడు చాలా విచారంగా తేలిపోయాడు. దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు నీకు అప్పగించిన దాని విషయంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి విషయాల్లో పరీక్షిస్తాడు. ఒకవేళ నీవు పరీక్షలో నిలబడ్డావా, అబ్రహాము లాగా గొప్ప ఆశీర్వాదాలు, మెప్పు, మహిమ, ఘనత ప్రభు నీకు ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చావుగా ప్రభు, మాకు ఇవ్వేంటి? వాడు నిలిచాడు, నువ్వు నిలబడలేదు. ప్రియులరా, ఫిల్టర్ల మీద ఫిల్టర్లు పడతాయి. అర్థమవుతుంది? దేవుని దగ్గర ఎన్ని ఫిల్టర్లు ఉన్నాయో, ఫిల్టర్ల మీద ఫిల్టర్లు పడతాయి. అర్థమవుతుందా? లోకంలో ఉన్న వారికి పడే ఫిల్టర్ ఒకటే ఫిల్టరు, వాళ్ళకి ఒకటే తీర్పు. కానీ మందిరానికి వచ్చే బిడ్డలు, ప్రభువు నమ్మిన బిడ్డలు, దేవుని దగ్గర ఫిల్టర్స్లో మీరు ఎలా ఉంటారో
ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎన్ని టెస్ట్లో, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, ఎన్నెన్ని టెస్ట్లో. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఎన్ని రకాలో. ఒక ఐఐటి ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలంటే ఎన్ని టెస్ట్లో. భూమి మీద ఏవి టెస్ట్లు లేకుండా అన్నీ అయిపోతాయి అనుకోకండి. ఇంకా మాట్లాడితే మన వాళ్ళు పెళ్లి చూపులకి వెళ్ళి ఎన్ని టెస్ట్లో. మరి దేవుడు అమాంతం తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెడతాడు అనుకోకండి. నిషిద్ధమైనదిలోనికి వెళ్ళదు పరలోక పాలనది. నిషిద్ధమైనది ఏది నీలో ఉన్నా, నువ్వు నిషిద్ధమైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ నిషిద్ధమైనది నీలో ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళావు. అందుకని దేవుడు ఫిల్టర్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్లు ఉంటాయి మానవ జీవితంలో, మరి ముఖ్యంగా భక్తి జీవితంలో ఫిల్టర్స్ ఉంటాయి. కొద్దిమంది వీటిని ఒప్పుకోవట్లా. ఈ ఫిల్టర్స్ ఏం మాకు వద్దండి, ఏం వద్దండి అనుకున్నా. ఫిల్టర్స్ వద్దంటే నువ్వు ఎక్కడో ఉంటావు ఒక మూలన, అంతే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వానిగా నిలబడాలి అంటే ఒక రోజున ఈ భూమి మీద నీవు దేవునికి నీ మార్గాన్ని అప్పగించుకుని దేవుడు అనుమతిస్తున్న ప్రతి పరీక్షలో నెగ్గడానికి, ఆయన మార్గంలో నిలబడడానికి ఇష్టపడాలి. అంతే తప్ప విశ్వాసంలో బలహీనమైపోయి, పరిశుద్ధతలో బలహీనమైపోయి, వాక్యపు అనుభవాల్లో నుండి తొలగిపోయి నేను కూడా బాగానే ఉన్నాను అనుకుంటే నువ్వు అనుకున్నంత మాత్రాన నీకేమీ దొరకదు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. 7వ వచనం చదవండి. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. అందరూ చేయరు, అందరూ చూసేస్తాం అనుకున్నారు. రక్షించబడిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు అనుకోకండి. మీ నీతిని మీరు కాపాడుకోవాలి, మీ యథార్థతను మీరు కాపాడుకోవాలి, యథార్థవంతులుగా జీవించాలి, యథార్థవంతులుగా జీవించాలి. ఆయన పరిశీలించినప్పుడు, ఆయన మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఆయనకు ఆయాసకరమైంది, ఆయనకు అసహ్యమైంది ఏది మనలో కనపడకుండా ఉండాలి. అప్పుడు మనం దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని, పరలోక రాజ్యంలో ఆయన మహిమను మనం పొందుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆయన పరీక్షించుచున్నప్పుడు, ఆయన పరిశీలించుచున్నప్పుడు మనం ఎలా ఉంటున్నామో అనేది మనం గ్రహించుకోవాలి, జాగ్రత్త పడాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను దొంగవలే వస్తున్నాను, ఎవడైతే తన వస్త్రాన్ని కాపాడుకుంటున్నాడో వాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ప్రభువు వస్తున్నాడు, కాపాడుకునేవాడు ధన్యుడు. లెక్క లేకుండా జీవించేవాడు ధన్యుడు ఎట్లా అవుతాడు? తనకు నచ్చినట్లుగా బ్రతికేవాడు ధన్యుడు ఎట్లా అవుతాడు? తనకు తోచినట్టుగా ప్రవర్తించేవాడు ధన్యుడు ఎలా అవుతాడు? ఒకవేళ నీకు జడిసి అందరూ నిన్ను మెచ్చుకోవచ్చు, నీ గురించి అందరూ గొప్పగా మాట్లాడచ్చు, అర్థమవుతుందా? ఒకవేళ పాస్టర్ గారే నీ గురించి గొప్పగా చెప్పచ్చు మైక్లో, కానీ పరిశీలించేది ఎవరో తెలుసా? పాస్టర్ గారు కాదు. అది పాస్టర్ గారు అయితే ఉంది, ఎట్టొకట నిన్ను అవతల గట్టును పడేస్తాడు. కానీ నీతిమంతుడైన దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటే అంతే. బైబిల్ చెప్తుంది, యేసుప్రభు అన్నాడు ఇది ఇరుకైన మార్గం అన్నాడు. కానీ ఈ ఇరుకైన మార్గంలోనే మీరు పోరాడుతూ ముందుకు వెళ్తే నిత్య జీవం ఉంది అక్కడ. ఇంకో మార్గం ఉంది, అది విశాలమైన మార్గం. అందులో మీ ఇష్టం ఎట్లా అయినా ఉండొచ్చు,
ఎట్లయినా బ్రతకొచ్చు, ఎట్లయినా జీవించవచ్చు. దానికి ఏం జరుగుతుంది అంటే ఆ విశాలమైన మార్గం నిన్ను అగ్నిగుండంలోనికి పడేస్తుంది. కాబట్టి ఏది కావాలో మన ఇష్టం. నన్ను పరీక్షించు ప్రభు అంటాడు దావీదు 139వ కీర్తనలో. ప్రభా, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడయ్యా అంటాడు చివరి వచనాల్లో, 23, 24 వచనాల్లో. తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపు. ఇది కూడా మన ప్రార్థన అయి ఉండాలి. దావీదు వలె మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరీక్షించయ్యా కదా. మనలను మనం మెచ్చుకోవడం కాదు, మనుషులు మనం మెచ్చడం కాదు. ప్రభువు ద్వారా మనం మెప్పును పొందాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. ఇదిగో కత్తి ఎత్తి కుమారుణ్ణి చంపబోతున్నటువంటి అబ్రహాము దగ్గరికి వచ్చి, ఇదిగో నీవు నాకు భయపడుతున్నావు, నాకు అర్థమైంది అన్నాడు. అంటే అంతకుముందు అర్థం అవ్వలేదా అంటే అర్థమైంది, కానీ ఇప్పుడు పరీక్షించాడు, ఇప్పుడు కూడా ఇంకా బాగా అర్థమైంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక గృహంలో ఒక పనివాడు ఎప్పటి నుండో పని చేస్తున్నాడంట. చాలా నమ్మకస్తుడు, చాలా నీతిమంతుడు, చాలా యోగ్యుడు. భార్యాభర్తల మధ్యలో డిస్కషన్ వచ్చిందంట. అసలు వీడు నిజంగానే నమ్మకస్తుడా, ఊరికే మన ముందు నటిస్తున్నాడా చూద్దామని ఒకరోజు అందరూ బయటికి వెళ్తాకి సిద్ధపడ్డారంట. కుటుంబ సభ్యులందరూ ఏదో బయటికి కార్యక్రమానికి వెళ్తూ, ఇదిగో మేము 2 రోజుల వరకు రాము, లేకపోతే సాయంత్రం వరకు రాము, జాగ్రత్త, ఇల్లు జాగ్రత్త చూసుకో, అంతా నీ మీద వదిలేసి వెళ్తున్నాం. ఇదిగో ఆ డైనింగ్ టేబుల్ మీద గిన్నె జోలికి మాత్రం వెళ్ళమాకు, ఆ బోర్లు ఇచ్చి మూత పెట్టాను చూసావా, దాని జోలికి వెళ్ళమాకు, మిగతా అంతా నువ్వు జాగ్రత్తగా పలానా చోట పలాని ఉన్నాయి, తిను, సంతోషంగా ఉండు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళారంట. ఈ పనివాడు ఫోన్ చేశాడు, పడుకున్నాడు, కానీ మనసంతా గిన్నె మీదకి వెళ్తుందంట. ఏముంది అసలు, అమ్మగారు ఏం పెట్టింది దాంట్లో, ఊరికే చూద్దాం, అసలు మనం ఏం ఆశించొద్దు, తీసుకోవద్దు, ఏమి చెయ్యొద్దు, ఒకసారి మూత తీసి చూసి మళ్ళా పెట్టేద్దాం అనుకున్నాడంట. మళ్ళీ ఎందుకులే, వద్దు, అసలు మనం ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మనకు మంచి పేరుంది, మనల్ని నమ్మి ఇల్లంతా అప్పచెప్పి వెళ్ళారు యజమానుడు యజమానురాలు, వెళ్ళకూడదు, మనం దాని జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడంట. మన జీవితంలో ఎప్పుడు ఈ పోరాటం ఉంటుంది, మంచికి చెడుకి, శరీరానికి ఆత్మకి, పాపానికి పరిశుద్ధతకి. ఈ పోరాటం జరుగుద్ది మీలో కూడా, నాలో కూడా. ఎవరిలో అయినా ఇటుపక్క నిలబడేవాడు అటుపక్క గెలుస్తాడు. చూద్దాంలే అనుకున్నాడు, చివరికి వల్లకాల వెళ్ళిపోయాడు. గిన్నె మూత తీశాడు, మూత తీస్తే లోపల ఎలుగు పిల్ల ఉందంట. అది బారిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఏముండాలి, మళ్ళా యజమానుడు వచ్చేసరికి అది ఉండాలి. కాబట్టి దాని వెనకాల పడ్డాడంట. మొత్తం గిన్నెలన్నీ, పాత్రలన్నీ గందరగోళం చేసేస్తుంది. బతుకుని ఎలుగు దొరుకుద్దా మీకు? ఈలోపు యజమానుడు రానే వచ్చాడు, వీడు ఎదుగుతానే ఉన్నాడు. ఇల్లంతా నీతిమంతుడేనా అంటే నీతిమంతుడే, కానీ పరీక్షించినప్పుడు తేలిపోయాడు. మనం కూడా అంతే. అద్భుతం. పౌలు అంటాడు, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏ మాత్రం సందేహం లేదు అతనిలో. ఎన్నో పోరాటాలు, ఎన్నో శోధనలు, కానీ వాటన్నిటిలో పౌలు నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు వల్ల కాదు అనుకుని ఉంటారు చాలామంది, పౌలు నిలబడలేడు అనుకుని ఉంటారు, కానీ
ఆశ్చర్యకరంగా చాలా యోగ్యంగా తన జీవితాన్ని కాపాడుకుంటూ సువార్తలో నిలబడ్డాడు. దేవుని పని చేశాడు. స్తోత్రం. బాప్తిసం పొందితే ఇక అంతా అయిపోయింది అనుకోమాకండి. ఆఖరి శ్వాస వరకు మీరు ఎలా ఉన్నారో అనేది దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఒకటి, మీ గురించి మీకు అర్థం అవుద్ది. రెండవది, మీ గురించి మీతో ఉన్నవారికి అర్థం అవుద్ది. చాలా మంచోడు అనుకుందాం, కానీ ఇట్లా చేస్తాడు అనుకోలా. ఎప్పుడు వస్తుంది ఈ మాట? ఏదో పరీక్షలో నువ్వు తేలిపోయినప్పుడు వస్తుంది. చాలా యోగ్యురాలు అనుకున్నానమ్మా, కానీ ఇట్లా ప్రవర్తిస్తుంది, ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోలా. అంటే పరీక్షలో తేలిపోయింది. అర్థమవుతుంది. దేవునికి తెలుసు నీ బతుకంతా, నా బ్రతుకంతా. మన అసలు రంగులు ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసుకోవడం కాదు ఈ పరీక్షలన్నీ. ఆయన తెలుసుకోవడం కోసం కాదు ఇది. ఆయనకు అంతా తెలుసు. మన హృదయంలో ఏముందో, మన కుటుంబంలో ఏముందో, మన జీవితంలో ఏముందో అంతా ఆయనకి తెలుసు. ఆయనకి తెలియంది ఏమీ లేదు. మరి ఈ పరీక్షలన్నీ ఎవరి కోసం అంటే, ఒకటి నీ కోసం, రెండవది నీతో ఉన్నవారి కోసం. అబ్రహాము ఎంత గొప్పవాడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాము గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం. అలాగే నీ గురించి కూడా చెప్పుకుంటారు. ఫలానా తల్లి ఎంతో యోగ్యురాలు, భయంకరమైన కఠినమైన పరీక్షలు పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ విశ్వాసాన్ని కాపాడుకుంది, నీతిగా జీవించింది, అక్రమంగా బ్రతకలేదు, అపవిత్రంగా జీవించలేదు. అది అందుకోసం ఆ సాక్ష్యం వచ్చిందంటే, ఆ సాక్ష్యం నీవు సంపాదించుకున్నావంటే ఇక దేవుడు నిన్ను ఎంత మెచ్చుకుంటాడో. ప్రియులారా, యోగ్యంగా జీవిద్దాం. దేవుడు పరీక్షించినప్పుడు నిలబడే గుంపులో ఉందాం, జయించే గుంపులో ఉందాం. కాల పాప భోగాలకు, పాపిష్టిపి ఆలోచనలకు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు దేవుని దగ్గర తేలిపోకుండా జాగ్రత్త పడదాం. ప్రభు మనకు అలాగూ కృప చూపునుగాక. దేవుడి కీర్తన మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.